అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయము ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలంలో మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా మా గురించి తప్పకుండా ప్రార్థన చేయగలరు. ఈ దినం కొరకు మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ మాట స్వయాన యేసుక్రీస్తు ప్రభువుల వారే చెప్పాడు. తన శిష్యులతో మాట్లాడటం జరిగింది. ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మత్తయి సువార్తలో ఈ మాట చెప్పబడి ఉంది, మార్కు సువార్తలో చెప్పబడి ఉంది, లూకా సువార్తలో కూడా చెప్పబడి ఉంది. అయితే దీనిలో వెంబడించుటలో 3 విషయాలు ఉన్నాయి. 1, తన్ను తాను ఉపేక్షించుకొనుట. 2, తన సిలువనెత్తుకొనుట. 3వది ఆయనను వెంబడించుట. తన్ను తాను ఉపేక్షించుకొనుట అనేది మన జీవితంలో మనం ఎలాగా ఉపేక్షించుకోగలుగుతున్నాం? మన ఇష్టం, మన ప్లాన్, మన గర్వం, ఇవి ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనికి రాకూడదు. లేకపోతే నేను, నాది అనే మనస్సును వదిలిపెట్టాలి. డినే యువర్ సెల్ఫ్, తన్ను తాను ఉపేక్షించుకొని దేవుని చిత్తానికి చోటివ్వాలి. నా జీవితం నాది కాదు, ఇది దేవునిది, ఆయనది అని ఒప్పుకోవడం. ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని నడిపించటానికి మనలను మనము ఉపేక్షించుకోవడం. చాలాసార్లు మనము మన జీవితంలో మన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే వాటిని తీసివేయాలి, వాటిని మన నుండి దూరం చేయాలి. మొట్టమొదట ప్రయారిటీ అనేది దేవునికి ఇవ్వాలి. 2వది తన సిలువనెత్తుకొని, టేకప్ యువర్ క్రాస్, నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలి. సిలువ అంటే అర్థము బాధ, శ్రమ. సిలువ అంటే ఆ రోజుల్లో మరణశిక్ష. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ తన సిలువనెత్తుకొని అన్నాడు. అంటే ప్రతిరోజు నీ స్వార్థం కానీ, నీ పాపపు అలవాట్లు కానీ, లోకాశలను కానీ సంపేస్తూ జీవించటం. నీకు వచ్చే అవమానం, నష్టం, కష్టం ఏదైనా సరే యేసు కోసం భరించటానికి సిద్ధంగా ఉండటం. మనము మన సిలువనెత్తుకోవడం అంటే మనకున్న శ్రమలను మనం మోస్తూనే దేవునిని వెంబడించటం. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడో లేడో, దేవుడుంటే నాకే ఎన్ని శ్రమలు పెడతాడా అని మనం అనుకుని ప్రజల దగ్గర అలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ తన సిలువనెత్తుకొని నీకున్న శ్రమ ఏదైతే ఉందో అది నీకున్న సిలువ కనుక ఆ సిలువను ఎత్తుకుని యేసయ్యను వెంబడించాలి. పోతే ఆయనను వెంబడించే క్రమంలో ఫాలో మీ, నన్ను వెంబడించు, ఆయన వెళ్ళిన దారిలో వెళ్ళాలి. యేసులాగా లోకములో ఉన్న వారిని ప్రేమించాలి. యేసులాగా
క్షమించాలి, పాపులకు సహాయం చేయాలి, తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఆయన శిష్యుడిగా ఉండటం అంటే ఆయన జీవితపు మాదిరి ఎలాగా ఉందో మనం కూడా అలానే ఉండాలి. అయితే మన జీవితంలో మనము దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఆయనను వెంబడించే క్రమంలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మన సిలువను ఎత్తుకోవాలి. ఆ తర్వాత ఆయన చూపిన మాదిరి, ఆయన చూపిన ప్రేమ ఏదైతే ఉందో అది ఆ ప్రజల పట్ల చూపెట్టాలి. ఇది ఎప్పుడైతే చేసి యేసయ్యను వెంబడిస్తామో మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళల్లో 12 మందిగా ఏర్పరచుకు ముందు 70 మంది ఉన్నారు శిష్యులు. మరి వాళ్ళందరూ వెంబడించారంటే కొంతమంది వెనుకకు తీసి వెళ్ళిపోయారు. మన జీవితంలో మనము వెనుకకు తీసి వెళ్ళిపోయే వాళ్ళలాగా ఉండకూడదు, కానీ మనము దేవునిని వెంబడించే క్రమంలోనే ఎదగాలి. వెంబడించటము అనేది దేవుని అడుగులు అడిగేయటం, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపెట్టడం, దేవుని యొక్క మాదిరి జీవితాన్ని మన జీవితం ద్వారా చూపించటమే వెంబడించటం. ఇది ఎప్పుడైతే మన జీవితం ద్వారా సాధ్యమవుతుందో అప్పుడు మనము ఆయనను వెంబడించే క్రమంలో ఉన్నామని అర్థం. నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఓసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. దేవుణ్ణి వెంబడించే క్రమంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నావా లేదా? నీ సిలువను ఎత్తుకున్నావా లేదా? నువ్వు దేవునిని వెంబడించే విధానంలో క్రమం ఉందా లేదా? ఈ విషయాలు నువ్వు గ్రహించగలిగితే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.